శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ఆధ్యాత్మిక ప్రేరణకు కారణమైనటువంటి గురువు గారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సమక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం, సాక్షాత్తు శ్రీహరి ఈ భూలోకానికి వచ్చారు. వచ్చి ఆయన అనేకమైనటువంటి క్షేత్రాలని తీర్థాలని ఆయన సందర్శిస్తుంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అందరూ కూడా కొంతమంది ఆయన గౌరవించారు, కొంతమంది ఏమో పెద్ద ఆయన అని చెప్పి ఆయన నమస్కారాలు చేశారు, కొంతమంది ఏమో ఎందుకు ఈ వయసులో ఇలా తిరుగుతున్నాడని చెప్పి నవ్వుకున్నారు. ఇలా రకరకాలుగా జనాలందరూ కూడా ఇచ్చేశారు. దాంతో ఈయన కూడా మానవులు ఈ రకంగా భూలోకంలో ఉన్నటువంటి మానవులు ఎవరు కూడా సరిగా లేరు, అంటే భక్తి ప్రపత్తులు అనేటటువంటివి చాలామందిలో లేవు అని చెప్పే విషయాన్ని ఆయన కూడా గమనించారు. ఇలా గమనించిన తర్వాత ఆయన చివరికి నైమిషారణ్యం చేరుకున్నారు. నైమిషారణ్యం చేరుకున్న తర్వాత ఆ నైమిషారణ్యం ఎప్పుడైతే చేరుకుందో అక్కడ ఆయన రూపాన్ని వదిలేసి, బ్రాహ్మణ రూపంలో ఉన్నారు కాబట్టి ఆ రూపాన్ని వదిలేసి నిజ రూపంలో, అంటే శంకుచక్రాలు ధరించినటువంటి ఆ చతుర్భుజాలు కలిగినటువంటి లక్ష్మీ సమేతమైనటువంటి ఆ విష్ణుమూర్తిగా ఆయన అక్కడ కనిపించగానే అక్కడ ఉన్నటువంటి మునులు సిద్ధులు అందరూ కూడా ఆయన్ని రకరకాలుగా ఆయన్ని చూసి ఆశ్చర్యపోయి వాళ్ళందరూ కూడా ఆ హరి సన్నిధికి వచ్చారట. వచ్చినటువంటి వాళ్ళు ఆయనకి నమస్కరించి ఆయనందరూ కూడా స్తుతి చేస్తున్నారు. ఆయనందరూ కూడా ఆయన్ని మహానుభావాన్ని దర్శనం దుర్లభం అంటారు. అటువంటిది నువ్వే ఈరోజు మా అందరి ఎదుట కూడా ఇలా ప్రత్యక్షం అయ్యావు. నువ్వు యజ్ఞస్వరూపుడివి నువ్వే, యజ్ఞభోక్తవి నువ్వే, యజ్ఞకారకుడివి నువ్వే. అలాంటి వాడివి నువ్వు యజ్ఞ యాగాదులు నిర్వహించుకునేటటువంటి మా దగ్గరికి వచ్చి ఈరోజు ఇలాగా మా ముందు నుంచున్నావు. మేమందరం కూడా ఎంతో ధన్యులం, నీ దర్శనం చేసుకున్నాం అని చెప్పి ఈ రకంగా అనేకమైనటువంటి స్తుతి పాఠాలన్నీ కూడా చేశారు. చేసిన తర్వాత ఇందులో జ్ఞానసిద్ధుడు అనేటటువంటి ఒక ముని ఉన్నారు. ఆయన ఎదురుకుండా నిలబడి, ఈ హరి ఎదురుకుండా నిలబడి అనేకమైనటువంటి స్తోత్రాలన్నీ కూడా చేసిన తర్వాత హరి కూడా మీ స్తోత్రాలన్నిటికీ నేను చాలా సంతోషించాను, కాబట్టి ఏదైనా వరాన్ని కోరుకోండి ఇస్తాను అని చెప్పి అడిగారట. అడిగితే కనుక జ్ఞానసిద్ధులు అనేటటువంటి ఆ మునుల్లో ఉన్నటువంటి జ్ఞానసిద్ధుడు అనేటటువంటి వాడు, నాకేమీ కూడా అవసరం లేదు, కేవలం నీ పాదాల యందు ఎప్పుడూ కూడా మా యొక్క భక్తి నిలబడి ఉండేట్టుగా మాకు వరాన్ని అనుగ్రహించు. అంతేకాదు, నీకు మా మీద దయ ఉంటే కనుక మా అందరికీ కూడా కైవల్యం ప్రసాదించు. మీ అందరం కూడా వచ్చి ఆ వైకుంఠంలో నీ పాదాల చెంత ఉండి నిన్ను సేవించుకుంటూ ఉంటాం అని చెప్పి అన్నట్ట. వెంటనే అప్పుడు ఆ శ్రీహరి అన్నట్ట, లోకంలో చాలామంది దురాచారవంతులై ఉన్నారు, వారందరూ కూడా సరిగ్గా ప్రవర్తించట్లేదు, బుద్ధిహీనత్వంతో ఉన్నారు. అలాగే వాళ్ళు అనేక రకాలైనటువంటి పాపాలు కూడా చేస్తున్నారు. కాబట్టి మీరు కొంతకాలం పాటు ఇంకా భూమి మీద ఉండాలి. ఆ తర్వాత మీరు దాన్ని ప్రసాదిస్తా, కానీ కొంతకాలం పాటు మీరు అందరూ కూడా భూమి మీద ఉండండి. భూమి మీద ఉండి నేను ఒక వ్రతాన్ని మీకు ఉపదేశిస్తున్నాను. ఆ వ్రతాన్ని అందరి చేత కూడా చేయించండి. అదేమిటంటే చాతుర్మాస్య వ్రతం అనేటటువంటిది. ఆ చాతుర్మాస్య వ్రతం అనేటటువంటి దాన్ని మీరు లోకం అందరికీ కూడా విదితం చేసి, అంటే లోకానికి అంతటికీ కూడా తెలియజేసి అందరూ కూడా చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించేలాగా చేయండి. అది ఏమిటంటే, నేను ఆషాఢ శుక్ల దశమి రోజున లక్ష్మీదేవితో సహా పాల సముద్రంలో నేను నిద్రిస్తాను. అంటే అదే తొలి ఏకాదశి మర్నాడు మనం ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి. ఆ తర్వాత నేను మళ్ళీ కార్తీక శుక్ల ఏకాదశి వరకు నేను అలా శయనించి ఉంటాను. ద్వాదశి నాడు నేను తిరిగి మేల్కొంటాను. ఈ 4 నెలలు ఏ నిద్ర వల్ల నాకు సుఖం అనేటటువంటిది వస్తుందో దానికోసమే ఈ 4 నెలలు కూడా నేను విశ్రమిస్తున్నాను, నేను విశ్రాంతి తీసుకుంటున్నాను. అటువంటి విశ్రాంతి తీసుకునేటటువంటి సమయంలో నన్ను సేవిస్తూ, నన్ను భజిస్తూ ఎవరైతే భక్తులు
చేస్తారో వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా నశించిపోతాయి. ఈ 4 నెలలు నాకు వాళ్ళని ఉద్ధరించడం కోసం, అంటే వాళ్ళ పాపాలని ప్రక్షాళన చేయడం కోసం, అలా అందరూ కూడా భక్తితో నన్ను సేవించడం కోసం ఈ 4 నెలలు నేను పడుకోవటం అనేటటువంటి ఒక మిష, ఏదో ఒక కారణం మీద నేను పడుకుంటాను. అంతేగాని యథార్థానికి నేను పడుకోను. ఒక మిష, అదో కారణం కింద పెడతాను. అందువల్ల ఎవరైతే ఆ 4 నెలలు నన్ను భక్తి శ్రద్ధలతో సేవిస్తారో వారందరూ కూడా వారి పాపాలన్నీ కూడా ప్రక్షాళన చేసుకున్నట్టు వారు అవుతారు. అందువల్ల మీరు లోకంలో ఈ చాతుర్మాస్య వ్రతం అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని బాగా అందరికీ కూడా విదితమయ్యేలాగా దాని గురించి మీరందరూ మీ మీ మునులు ఋషులు మీ అందరూ కూడా అందరికీ తెలియజేయండి. అందరూ కూడా ఆ చాతుర్మాస్య వ్రతం అనేటటువంటిది, అంటే కనీసం 4 నెలలైనా సరే వాళ్ళు భక్తితో ఉంటారు. ఆ భక్తి మార్గంలో ఉండటం వల్ల వాళ్ళందరూ కూడా తరిస్తారు. లేదంటే కనుక మానవులు ఇంకా అనేకమైనటువంటి కష్టాలు పొందుతారు. అలాగే ఇది ఎవరు చేయాలి అనే ప్రశ్న వస్తే కనుక మళ్ళీ బ్రాహ్మణులే చేయాలా, లేదంటే కనుక ఫలానా వాళ్ళే చేయాలా అంటే కనుక అలాంటిది ఏమీ లేదు. అందరూ చేయవచ్చు. ఈ చాతుర్మాస్య వ్రతం అనేటటువంటిది అందరూ చేయొచ్చు. అలాగే స్త్రీలు కూడా చేయొచ్చు. అంతేగాని ఈ వ్రతాన్ని వీళ్ళు చేయాలి వాళ్ళు చేయకూడదు అనేటటువంటిది లేదు. స్త్రీలలో కూడా ఎవరైనా చేయవచ్చు. అంటే సుమంగుళులు కాని వారు ఎవరైనా కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని వీరే చేయాలి వీరు చేయకూడదు అనేటటువంటి నియమం నిబంధనలు ఏమీ లేదు. ఎవరైతే ఈ చాతుర్మాస్య వ్రతాన్ని చేస్తారో వాళ్ళు మనస్సునంతా కూడా శుభ్రం చేసుకుని వాళ్ళు హరిని పూజించుకున్నటువంటి వారే వాళ్ళు నా యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అని చెప్పి సాక్షాత్తు విష్ణు భగవానుడు ఈ జ్ఞానసిద్ధులు అనేటటువంటి మున్ని ఉద్దేశించి చెప్తూ అక్కడ ఉన్నటువంటి మునులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ చాతుర్మాస్య వ్రతం ఏమిటి అంటే దీనిలో ఇంకా ఇంత చెప్పి ఆపేశారు. దాని గురించి ఈ చాతుర్మాస్య వ్రతం ఏంటంటే, చాతుర్మాస్య వ్రతంలో ముఖ్యంగా ఉండేటటువంటి నియమాలు కొన్ని ఏంటంటే, ఏ ప్రదేశాల్లో అయితే ఉంటారో అంటే ఆ మొట్టమొదటి రోజు ఎప్పుడో ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రదేశం దాటి ఇంకో ప్రదేశానికి వెళ్ళకూడదు. ఆ ఊరి పొలిమేరలు దాటి వేరే చోటికి వెళ్ళకూడదు. అలాగే ఏకభుక్తము, ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. రెండవ పూట భోజనం చేయకూడదు. మళ్ళీ భోజనం చేయకూడదు అన్నారు కదా అని పళ్ళు పలహారాలు ఒక కిలో లడ్డూలు కిలో ఏమీ లేవు. ఒక పూట భోజనము అంతే. రెండవ పూట ఏమీ తినకూడదు. పళ్ళు పలహారం కూడా ఏమీ లేదు ఇంకా. అలాగే భోజనం కూడా దానికి లెక్క ఏంటంటే ఎంత అయితే వడ్డన చేసుకుంటారో అంతే తీసుకోవాలి. మళ్ళీ మారు వడ్డన లేదు, పప్పు బాగుంది రెండోసారి కలుపుకుందాం మూడోసారి కలుపుకుందాం లేదు. ఏ పదార్థం అయితే పెట్టుకున్నాడో అది మొత్తం తినేయటం అంతే. అది తినేసి అయిపోయింది భోజనం అంతే. అలాగే దీనికి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క వస్తువుని వదిలివేయాలి. మళ్ళీ శ్రావణ మాసంలో ఆకుకూరలు వదిలేసేయాలి, ఆకుకూరలు తినకూడదు. అలాగే తర్వాత వచ్చేటటువంటి మాసంలో శ్రావణం తర్వాత భాద్రపద మాసంలో పెరుగు వదిలేసేయాలి, పెరుగు తినకూడదు. ఆ తర్వాత వచ్చేటటువంటి ఆశ్వీజ మాసంలో పాలు తాగకూడదు. అలాగే కార్తీక మాసం ఉంటుంది. కార్తీక మాసంలో కూడా ఈ పప్పులన్నీ వదిలేసేయాలి. ఇలాగా ఒక్కో మాసము ఒక్కో పదార్థాన్ని వదిలిపెట్టేసేయాలి. వదిలిపెట్టేసి ఎంత అయితే తాను కంచంలో విస్తరలో వేయించుకుంటాడో అది మొత్తం తినేసి ఇంకా ఊరుకోవడమే. ఈ మళ్ళీ ఏమి తినడం లేదు. అప్పటికి అంతే, ఊరు దాటి వెళ్ళటం లేదు. అలాగే మధ్యాహ్నం తినచ్చు ఇంకంతే. మళ్ళీ రాత్రికి భోజనం, ఒక పూటే భోజనం, మళ్ళీ మర్నాడు భోజనం అంతే. అలాగే ఈ జుట్టు కత్తిరించడాలు ఇవన్నీ లేవు. అంటే ఇక దీక్ష, అది వ్రత చాతుర్మాస్య వ్రత దీక్ష. అది దీన్ని చేయటం వల్ల ఆ హరిని సేవించినటువంటి వాళ్ళు అవుతారు అని చెప్పి చెప్తున్నారు. కానీ ఏంటంటే సాధారణంగా దీన్ని చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరూ కూడా లేరు. కేవలం పీఠాధిపతులు ఆ స్థాయిలో వాళ్ళే చేస్తున్నారు తప్పితే చాతుర్మాస్య వ్రతాన్ని చేసేటటువంటి వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎక్కడ కూడా కనపడరు. కేవలం వాళ్ళు మాత్రమే చేయగలుగుతున్నారు. వాళ్ళు మాత్రమే చేసి తరిస్తున్నారు. ఏదో శృంగేరి పీఠాధిపతం లేదంటే కనుక కంచికామకోటి పీఠాధిపతి వీళ్ళు తప్పకుండా చాతుర్మాస్య వ్రతాన్ని వాళ్ళందరూ కూడా ఆచరిస్తారు, తప్పకుండా ఆచరిస్తారు. కానీ ఈ సాధారణమైనటువంటి జనాలు ఎవరు ఆచరించట్లేదు. కానీ ఇది ఎవరైనా కూడా చేయవలసినటువంటి వ్రతము అని చెప్పి మనకి ఈ హరి చెప్పినట్టుగా మనకి స్కాంద పురాణ అంతర్గతంగా మనకి చెప్తున్నారు. చెప్తూ ఇంకా
ఎవరైతే ఈ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించరో అటువంటి వారు వారి పాపాల నుంచి ప్రక్షాళన చేసుకోలేరని కూడా ఇందులో ఈ ఈ ఈ విషయాన్ని చెప్తూ హరి చెప్పారు అని చెప్పి తర్వాత ఆ హరి అంటే శ్రీహరి ఈ విషయాన్ని అందరికీ కూడా తెలియజేసిన తర్వాత ఆయన యొక్క ప్రదేశానికంటే ఆయన వైకుంఠానికి ఆయన వెళ్ళిపోయారట. ఇంకా జ్ఞానసిద్ధులు అనేటటువంటి వారికి ఇవన్నీ కూడా చెప్పారు కాబట్టి ఆ జ్ఞానసిద్ధులు అనేటటువంటి వాడు ఆయనతో ఉన్నటువంటి మిగిలిన ముళ్ళు వీళ్ళందరూ కూడా చాతుర్మాస్య వ్రతాన్ని అందరూ కూడా సాక్షాత్తు నారాయణ చెప్పాడు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆచరించి వాళ్ళందరూ కూడా వైకుంఠ లోకంలో నివాసులైపోయారట. ఆ చాతుర్మాస్య వ్రతాన్ని గురించి వాళ్ళ లోకానికంతా కూడా తెలియజేశారట. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.